విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ ఇది ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్. దీని మీదన ఇప్పుడు అమిత్ షా మీదన తీవ్రంగా మండిపడుతున్నాయి క్రైస్తవ సంఘాలు. ఎందుకయ్యా అంటే ఈ విధానం తర్వాతన పెద్ద సమస్య రాబోతుంది. ఇప్పుడు వాస్తవంగా ఒక స్కూల్లో క్రిస్టియన్ స్కూల్ ఉంది, మిషనరీ స్కూల్. ఆ స్కూల్లో ఫీజులు వసూలు చేస్తారు. కాలేజీ ఉంది, కాలేజీలో ఫీజులు వసూలు చేస్తారు. కానీ విదేశాల్లో ఈ విద్యార్థులందరూ అనాథలనినో, అంటే కొన్ని ఏది అన్నిట్లో ఇట్లా ఉందా లేదా అని చెప్పలేం. బట్ అనాథలనినో, అంగవికలరనో, లేదా ఏదో ఒక కారణాలతో వీళ్ళు పేదరికంలో ఉన్నారనినో, ఈ పేర్లతో అక్కడ చందాలు వసూలు చేస్తారు. ఆ డబ్బుల్ని ఇక్కడ వీళ్ళు వాడుకుంటారు. ఇటు మళ్ళీ ఎయిడెడ్ కిందన గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటారు. గవర్నమెంట్ జీతాలు ఉంటే ఎయిడెడ్ కిందన ఇటు పక్క నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ప్లస్ విదేశాల నుంచి విరాళాలు వసూలు చేస్తుంటారు. విదేశీ విరాళాలకు సంబంధించి ఒక నిబంధన ఉంటుంది. నువ్వు ఏ పర్పస్ కిందకి తీసుకున్నావు ఆ పర్పస్కే చేయాలి. మత మార్పిడికి వాడకూడదు. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకని ఇచ్చేది, దళిత ప్రాంతాల్లో ప్రజలకని ఇచ్చేటటువంటి ఈ మత మార్పిళ్ళు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం, అవి నిషేధం ఇక్కడ. కాబట్టి ఇట్లాంటి వాటికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ నిబంధనల మార్పు మీద క్రైస్తవ సంఘాలు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిషప్పులు తాజాగా అమిత్ షా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిషప్స్ కాన్ఫరెన్స్, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సిబిసిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బిల్లుని ఆపేయమని చెప్పింది, పార్లమెంటరీ ప్యానల్కి పంపించమంది. బట్ నిన్న ఆల్రెడీ నడిచిపోయినటువంటి పరిస్థితి.